హాయ్, నేను డాక్టర్ శిల్పా కట్ట, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. పీరియడ్ మిస్ అయిన వెంటనే అందరూ చేసే ఫస్ట్ పని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. కానీ ఇది కరెక్ట్గా చేస్తున్నామా లేదా తెలుసుకోవాలి అని అంటే నేను చెప్పే 5 పాయింట్స్ చెక్ చేసుకోండి. నెంబర్ 1, కిట్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం కిట్ రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ అయిందా లేదా కూడా చెక్ చేయండి. నెంబర్ 2, టెస్ట్ చేసేటప్పుడు యూరిన్ శాంపిల్ మరీ ఎక్కువగా యూజ్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ శాంపిల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నెంబర్ 3, టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ రిజల్ట్ని వితిన్ 5 to 10 minutes రీడ్ చేసేసేయండి. మోర్ దెన్ 10 minutes తర్వాత టెస్ట్ రిజల్ట్ని రీడ్ చేయడం వల్ల రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. నెంబర్ 4, వెన్ షుడ్ యూ డూ యువర్ టెస్ట్? యూజువల్గా పీరియడ్ మిస్ అయిన 3 to 5 days తర్వాత నుండి టెస్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 5, డేలో ఏ టైంలో టెస్ట్ చేసుకోవాలి? యూజువలీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్స్లో హెచ్సిజీ లెవెల్స్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి. సో టెస్ట్ యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే పీరియడ్ మిస్ అయ్యి మోర్ దాన్ 1 week to 10 days అయింది అని అంటే డేలో ఏ టైంలోనైనా టెస్ట్ చేసుకోవచ్చు. హౌ టు రీడ్ ద టెస్ట్? మన కిట్ మీద ఉన్న C and T రెండుటి దగ్గర డార్క్ లైన్స్ వస్తే టెస్ట్ ఇస్ పాజిటివ్. ఒకవేళ C దగ్గర డార్క్ లైన్ వచ్చి T దగ్గర ఏమీ లేకపోతే ఇట్ ఈస్ అ నెగిటివ్ టెస్ట్. కొన్నిసార్లు C దగ్గర డార్క్ లైన్ అండ్ T దగ్గర ఫెయింట్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్ కుడ్ బీ అన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఆర్ అ ఫాల్స్ పాజిటివ్ టెస్ట్. అలాంటి సిచ్యుయేషన్స్లో ప్లీజ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ అ బ్లడ్ టెస్ట్ కాల్డ్ బీటా హెచ్సిజీ డన్.